వివాదాలకు కేంద్ర బిందువైన విశాఖ ఆర్డీఓ శ్రీలేఖను ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ చేసింది. ఏడాది కాలంగా విశాఖ కలెక్టరేట్ను అప్రదిష్ట పాలు చేస్తున్న శ్రీలేఖని దీపావళి పర్వదినాన బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ప్రస్తుతం హెచ్పీసీఎల్ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ సనపల సుధాసాగర్ను ఆర్డీఓగా ప్రభుత్వం నియమించింది. పెందుర్తిలోని ప్రైవేట్ స్థలంలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని మాస్కులు ధరించిన కొంతమంది తొలగించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆర్డీఓ శ్రీలేఖ కీలక పాత్ర పోషించారు. దీనిపై శ్రీలేఖపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్కు కూడా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి శ్రీలేఖకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే అవినీతి పరురాలిగా ముద్రపడ్డ శ్రీలేఖ దీన్ని మళ్లించడానికి రివర్స్ గేర్లో వెళ్లి డిఆర్ఓ భవానీ శంకర్పై ఎటువంటి ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేసి ప్రభుత్వం నుంచి చివాట్లు తినడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. ఒక దశలో ఈమెను సస్పెండ్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ మళ్ళీ రాజకీయ జోక్యంతో కేవలం శ్రీలేఖను జీఏడీకి సరెండర్ చేయడంతోనే సరిపెట్టారు. మరోపక్క శ్రీలేఖ చేసిన ఆరోపణలు రుజువు కాకపోయినా భవానీ శంకర్ను కూడా ప్రభుత్వం బదిలీ చేసి జీఏడీకి రిపోర్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్కి డిఆర్ఓ అదనపు బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. అయితే ఎంతో మందిని దుఃఖపెట్టిన అవినీతి అధికారైన శ్రీలేఖ చేసిన ఆరోపణలపై డిఆర్ఓ భవానీ శంకర్ను బదిలీ చేయడాన్ని రెవెన్యూ సిబ్బంది ఆక్షేపిస్తున్నారు.